సంతోషంగా వచ్చిన వాళ్ళు, కృప కొరకు వచ్చిన వారు, ఆయన మాట్లాడతారని నమ్మిన వారు, ఆయన నిశ్చయంగా మన మధ్యలో ఉన్నారని నమ్మిన వారు ఇంకొంచెం చెప్పగలరు మీరు. కనీసం అనకాపల్లి దాకా నిలబడాలా. ఏమని గొడవ ఏంటని చెప్పి సంఘాల్లోంచి బయటికి రావాలా. గట్టిగా చెప్దాం. ఇంకా సరిపోలేదండి. హల్లెలూయా. ఆమేన్. సంతోషం కదా. ఒకసారి 1 సమూయేలు 4వ అధ్యాయం 19వ వచనం. 1 సమూయేలు 4వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ ది లార్డ్. 1 సమూయేలు 4:19. ఏలీ కోడలకు ఫినెహసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుబొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయను. ఆమె ముతులుండుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటిమనిది గాని ఆమె ప్రత్యుత్తరమేమియు ఇయ్యకయు లక్ష్యపెట్టకి నుండినదై దేవుని మందసము పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోద్ అని పేరు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలు నుండి చెరపట్టబోడని ఆమె చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే 2వ పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. 2 Peter chapter 1 verse 5. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను, ప్రేమను లేకపోతే అమర్చుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, నిత్యము స్తుతుల మీద ఆశలుండయి నాతోను మాతోను మాట్లాడవాడా, ఇదిగో ప్రభా మీరు రంగం మీద రావడానికి సమస్తం సిద్ధమైంది ప్రభా. మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం నాయన. నీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచండి, కెరూబులు మా మధ్యలో ఉంచండి, శరాబులు మా మధ్యలో ఉంచండి, నీ దూతల సంచారం మా మధ్యలో ఉంచండి. నీవే దిగిరమ్మని ప్రాధేయపడుతున్నాం ప్రభా. నిశ్చయంగా మాట్లాడుతున్న మనుషుని సంపూర్ణంగా మరుగు చేసి నీ యొక్క ఆత్మను, వాక్యమును, స్వరమును బయలుపాటను మాకు ఇచ్చి నీవే మా మధ్యలో మహిమ, ఘనత, ప్రభావం పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. 2 మాటలు అడుగుదాం అనుకుంటున్నా. మీరందరూ చర్చికి వెళ్ళేవాళ్ళు నాకు తెలుస్తా ఉంది మిమ్మల్ని చూసినప్పుడు. ఏలీ కోడలు ఫినెహసు భార్య ఒక కేక పెట్టింది, ఈకాబోదు అని. ఏంటండి ఈకాబోదు అంటే? గట్టిగా లోక చెప్పట్లా నువ్వు. ప్రభావము వెళ్ళిపోయినది. ఈకాబోదు అంటే ప్రభావం వెళ్ళిపోయినది. ఇందాక మన పేతురు గ్రంథంలో చదువున్నాము. 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఒక మాట ఉన్నది, సద్గుణమును అని ఉన్నది తెలుగులో. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే వర్చు ఉంటుంది. వర్చు అంటే ప్రభావము. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని చిత్తమైతే ప్రభావం ఎక్కడుంది? హల్లెలూయా. ఇజ్రాయెల్లోంచి ప్రభావం వెళ్ళిపోయిందని చెప్పి లేఖనం చెప్తా ఉన్నది. దానికి ఏలీ కోడలు సాక్ష్యము. ఆమె తన కొడుకు పెట్టుకున్న పేరు ఈకాబోదు. వాళ్ళు పెట్టిన కేక పిల్లలకి పేర్లు. ఆ కేక ఈకాబోదు. ఈకాబోదు అంటే ప్రభావం వెళ్ళిపోయినది. మరి నేనేమంటున్నానంటే ఈరోజు ఆ ప్రభావం ఎక్కడికి పోయినది? మా కాములు చెప్తావా? ఎక్కడికి పోయింది ప్రభావం? గట్టిగా చెప్పండి అమ్మా. సమాధానం రావట్లేదు. హల్లెలూయా. ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క లేఖనం మన ముందున్నది. దేవుని యొక్క లేఖనం ఎక్కడ ఉన్నదో ఆ లేఖనానికి లోబడే వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి అక్కడ ఉంటుంది, దేవుని యొక్క ప్రభావం అక్కడ ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఈరోజు మన మధ్యలో దేవుని యొక్క లేఖనం ఒకటే ఉన్నదా? దేవుడు కూడా ఉన్నాడా? ఉంటే ఉన్నాడని చెప్పండి. ఉన్నాడా? ఆయన ఒక మాట ఇచ్చాడు. ఆ మాట మీకు కూడా ఇచ్చాడు, నమ్ముతా ఉన్నా. ఏ 2-3 కూడి ఉన్నా ఆయన యొక్క నామములో నేను వారి మధ్యలో ఉన్నానన్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? లేఖన ఎరిగిన సంగతి తెలుసు. ఆయన ఇప్పుడు పరలోకంలో లేడు. ఆయన నామంలో ఎవరైనా కూడి ఉంటే ఆయన వారి మధ్యలోకి వచ్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా చెప్పగలరా? ఇప్పుడు ఆయన ఇక్కడ ఉంటే ఆయన ప్రభావం ఎక్కడ ఉంటుంది?
మన మధ్యలోనే ఉండాలా. ఆయన ఒక శక్తి ఎక్కడ ఉండాలా? మన మధ్యలోనే ఉండాలా. ఆయన ఒక ఆత్మ ఎక్కడ ఉండాలా? మన మధ్యలోనే ఉండాలా. హల్లెలూయా. ఈ రాత్రి ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. వాక్యం ఎక్కడుందో, దేవుడు ఒక ఆత్మ ఎక్కడుందో, దేవుడు ఒక శక్తి ఎక్కడుందో, దేవుడు ఒక ప్రభావం ఎక్కడైతే ఉన్నదో అక్కడ వ్యాధులు ఉండలేవు, అక్కడ బాధలు ఉండలేవు, అక్కడ శోధనలు ఉండలేవు, అక్కడ దెయ్యాలు పారిపోయేవి కాబట్టి. వచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీద ఒకసారి ఆయన ఒక గుంపులో పోతా ఉన్నప్పుడు, ఆ గుంపులో ఆయన వెళ్తుంటే ఎవరో ఆయన వెళ్తా ఉంటే ఆయన వస్త్రపు చెంగుని ఇలా ముట్టుకున్నారు. జ్ఞాపకం ఉందా మీకు? అమ్మ గట్టిగా చెప్పలేదు. ఎవరు వచ్చారు? ఆరులేవా నుంచి చెప్పండి. ప్రభావం ఎక్కడికి పోయినది? ఆయన అంటాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారన్నాడు. పేతురు అంటున్నాడు, యోహాను అన్నాడు, అయ్యా నీ మీద ఇంతమంది పడుతున్నారే, నన్ను ముట్టుకున్నాను అడుగుతున్నావే అంటే, లేదు పేతురు, నన్ను ఎవరో ముట్టుకున్నప్పుడు నా లోపల నుంచి ప్రభావం బయటికి పోయినది. అక్కడ ఏలీ కోడలేమో ప్రభావం ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిపోయింది అంటుంది, ఈయనేమో ప్రభావం నాలోంచి బయటికి పోయింది అంటున్నాడు. అక్కడ వెళ్ళిపోయిన ప్రభావము ఈ లోపలికి ఎలాగొచ్చింది? హల్లెలూయా. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే, ప్రభావం అనేది ఎక్కడ ఉంటుందంటే దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉందో అక్కడ ఉండాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడో ప్రభావం అక్కడ ఉండాలి. ఆయన యొక్క సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ ప్రభావం ఉండాలి. ఆయనతో పాటే ప్రభావం వచ్చేదిగా ఉన్నది. ఈ రాత్రి ఆయన మన మధ్యలోకి వచ్చినట్లయితే ఆయన ప్రభావం మన మధ్యలోకి వచ్చే ఉన్నది. హల్లెలూయా. మరి ఈ రాత్రి ఇక్కడ మన మధ్యలోకి ఎవరైనా వ్యాధిగ్రస్తులు వచ్చున్నారా? బాధలు వచ్చిన వాళ్ళు ఉన్నారా? శరీర సంబంధమైన ఇబ్బందులతో వచ్చున్నారా? ఎవరిని వస్తే ఒక మాట చెప్పండి, ప్రభువా నేను నిన్ను తాకాలనుకుంటున్నా, నాకు అనుమతిస్తావా? ఆ వస్త్రపు చెంగుని తాకిన స్త్రీ ఎలాగైతే నీ దగ్గరికి వచ్చిందో, విశ్వాసంతో ఈ రాత్రి నేను నిన్ను తాకుదాం అనుకుంటున్నా, నాకు అనుమతిస్తావా ప్రభువా? లెట్ మీ నౌ, ఇప్పుడే నాకు అనుమతి ప్రభువా. చెప్పగలమా? ఏమో సరిపడలేదు, నాకు ఇంకొంచెం బలం కావాలా. అన్నీ పారిపోవాలి రాత్రి ఇక్కడి నుంచి. ఇబ్బందులు పారిపోవాలా, శోధనలు పారిపోవాలా, బలహీనతలు పారిపోవాలా, ఎట్టి వ్యాధైనా యేసుక్రీస్తు నామములో పారిపోవాల్సి ఉన్నది ఈ రాత్రి ఇక్కడి నుంచి. హల్లెలూయా. ఆమేన్. ఒకసారి యేసుక్రీస్తు ఇలాగ వెళ్తా ఉన్నాడు. అక్కడ శాస్త్రులు పరిశీలు అందరూ వచ్చారు. ఎందుకు మీ వాళ్ళందరూ కేకలేస్తున్నారు? మీరు కామ్గా ఉండలేరా? ఆయన అంటున్నాడు, వాళ్ళు కేకలేకపోతారు, వాళ్ళు కేకలేస్తారు. ఆమేన్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరు కావాలి? ఆయనకి. మరి కేకలేసే ప్రజలు ఇక్కడికి వచ్చారా? లేకపోతే బయట రాళ్ళు ఉన్నాయి కేకలేస్తాయి. ఆయన ప్రజలు వచ్చారా? కేకలేసే వాళ్ళు వచ్చారా? ఇది గలాట చేసే కేకలు కాదండి, గందరగోళం చేసే కేకలు కాదండి, క్రీస్తుని ఆహ్వానించే కేకలై ఉన్నాయి, ఆయన రంగం మీద పిలిచే కేకలై ఉన్నాయి. ఆమేన్. ఈ రాత్రి మనం మొహమాట పడొద్దండి, ఈ రాత్రి మనం సిగ్గుపడొద్దండి. నా దేవుడు నా మధ్యలోకి వచ్చాడు, నా దేవుడు నా దగ్గరికి వచ్చాడు, ఆయన కృప నా దగ్గరికి వచ్చింది, ఆయన నెమ్మది నా దగ్గరికి వచ్చింది, ఆయన సమాధానం నా దగ్గరికి వచ్చింది, ఆయన ప్రభావం నా దగ్గరికి వచ్చింది. నేను దాన్ని పట్టుకోకుండా వదిలిపెట్టను, దాన్ని తాకుండా విడిచిపెట్టను. నాకు ఆయన నుంచి ప్రభావం ఈ రాత్రి రావాల్సి ఉన్నది. ఎంతమంది కావాలి? అలాగా ఎంతమంది కావాలనుకుంటున్నారు? ఆయన వచ్చాడంటే ఖాళీ చేతిలో బయటికి పోడు. నువ్వు నిజంగా వాక్యాన్ని ప్రేమించి ప్రార్థన చేసి విశ్వాసం ఉండే నమ్మకంతో ఈ లోపలికి అడుగు పెట్టావా, ఆయన శక్తిని పొందుకోకుండా నువ్వు బయటికి పోయేవాడిగా ఉండవు. హల్లెలూయా. ఆమేన్. ఈ రాత్రి ఇంకో సంగతి మీకు చెప్పాలా. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు ఇజ్రాయెల్ దేవుడు కాదు. ఏం పడలే నాకు. ఎవరు మన దేవుడు అంటున్నారు ఇక్కడ? ఎవరి దేవుడు ఆయన? ఎవరి దేవుడు? అడగచ్చా ఒక ప్రశ్న? ఆయన రక్తం ఎవరి కొరకు కాచాడు? ఎవరి పాపం తీసేశాడు? ఆయన సిలువెక్కింది ఎవరి కొరకు? పరలోకం నుంచి వచ్చింది ఎవరి కొరకు? నా కొరకు రక్తం కాచాడు, నా కొరకు సమాధిలోకి వెళ్ళాడు, నా కొరకు సమాధిని బద్దలు కొట్టాడు, నా కొరకు పైకి వచ్చాడు, నా కొరకే మళ్ళా వస్తానని చెప్పున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇందాక దాకా చలి అనిపించింది, ఇప్పుడు వేడి ఎక్కువ అవుతుంది. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కాబట్టి ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే ధైర్యంగా సమాధానం చెప్పగలమా? ఏ సమాధానం గట్టిగా రావట్లేదు. ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. కొంచెం నన్ను ఆత్మీయంగా అర్థం చేసుకోండి, శరీర సంబంధంగా చూడమాకండి కాసేపు. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా కానీ
స్త్రీలు వాళ్ళ భర్తల్ని మన భర్త అంటారా? గొడవలు అయిపోవు. పురుషులకి ఇష్టమేనండి, స్త్రీలకు కష్టం అండి అంటారు ఎవరన్నా? చూడండి, పురుషులు ఎంత స్మైల్ ఇస్తున్నారు, చక్క మొక్కలు కనబడకుండా స్మైల్ ఇస్తున్నారు. ఆ మాట ఎంత బాగుంది పదం వినటానికి. పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు మనం కూడా పిలుద్దాం అనుకుంటున్నారేమో. అట్లాంటివి అయితే నేను చేయను. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. మరి దేవుడు ఎవరు? దేవుడు అర్థమవుతుందా? ఆయన మనందరి కొరకు రాలేదండి. నీకు కానీ వాక్యం అర్థమైతే ఆయన నీ కొరకు వచ్చిన దేవుడై ఉన్నాడు, నా కొరకు వచ్చిన దేవుడై ఉన్నాడు, నన్ను కలగడానికి వచ్చిన దేవుడై ఉన్నాడు. ఆయన వాగ్దానం నీకు ఇచ్చాడు, ఆయన వాగ్దానం నాకు ఇచ్చున్నాడు. వస్తానని చెప్పాడు, వచ్చి తీరుతాడు. వచ్చి తీసుకుపోతానని చెప్పాడు, తీసుకుపోయే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో చిన్న మాట, ఇప్పుడు ఆయన ఇశ్రాయేలుకి దేవుడు కాదు. ఆయన ఇశ్రాయేలు కొరకు వచ్చాడు కదా, మరి ఇశ్రాయేలు దేవుడు కాకపోవటం ఏంటి? మనకి దేవుడు ఎప్పుడయ్యాడు? వినబడలేదు. ఇజ్రాయేలు ఆయన వద్దనుకున్నాక, తోసేసాక దేవుడు నాకు వాళ్ళు వద్దని మన వైపు తిరిగాడు. ఈ రాత్రి ఒక చిన్న సంగతి చెప్పాలి. ఆయన పుట్టినప్పుడు అందరికీ దేవుడు, కానీ ఆయన వచ్చిన ఇజ్రాయేల్కి. ఆయన ఇజ్రాయేల్కి వచ్చాడు, కానీ ఇజ్రాయేల్ ఆయన్ని తోసేస్తారని తెలుసా తెలీదా? తెలుసా? ఇజ్రాయేల్ తోసేస్తారు ఆయనకి తెలుసు, మనం చేర్చుకుంటామని తెలుసు. ఎంత గొప్ప దేవుడు అంటే యేసుక్రీస్తు ఆయన కనాను పెళ్లి మీదకి వచ్చి ఒక అద్భుత కార్యం చేస్తారని బైబిల్ రాసింది. నిజమేనా? ఎసానోనా? ఏం కార్యం చేశాడు? నీటిని రాక్షసంగా మార్చాడు. ఎక్కడ చేశాడు? కానాన్లో ఎవరు ఉంటారు? అన్ని జనులు ఉంటారు. ఆయన వచ్చింది ఎవరికి? ఇజ్రాయెల్కి. మరి ఇజ్రాయెల్ సూచక్రియ చేయాలి కదా, ఆయన ఎవరికి చేస్తున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో రూతు, బోయాజు, నయోమని ముగ్గురు ఉన్నారు. నయోమని చూపిస్తున్నాడు బోయాజు, రూతు ఇంటి దగ్గర పెట్టాడు. నయోమని విడిపిస్తానంటున్నాడు, కానీ నయోమని విడిపించట్లేదు ఆయన, రూతుని విడిపిస్తున్నాడు. మన బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయన ఇజ్రాయెల్ని చూపిస్తున్నాడు. ఆయన రక్తం కాచేది నా కొరకై ఉన్నది, విమోచించేది నా కొరకై ఉన్నది, ఆ రక్తము దాన్ని కడిగినది నా కొరకై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుడు చూపిస్తుంది ఒకటి, చేస్తుంది ఇంకొకటి. హల్లెలూయా. ఇంకో చిన్న మాట మాట్లాడదాం. దేవుడి లోపల మనం ఎప్పుడు ఉన్నాం? త్వరగా చెప్పండి, టైం ఎంత అని తెలియట్లా నాకు. అవునా? నిజమేనా? మంచిదని సంతోషం. మరి జగత్ పునాది పట్టడానికన్నా ముందుగా మన దేవుడి లోపల ఉంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఒక చిన్న మాట జ్ఞాపం చేయండి. దేవుడు ఏదైనా తోటలో ఆదాము గాఢన కలగజేసింది దేని కొరకు? అవన్నీ బయట తీయటానికి. దేవుడు సిలువలో యేసుక్రీస్తుని కొట్టింది దేనికి? ఆయనలో ఉన్నవాన్ని బయట తీయటానికి. జగత్ పునాది కన్నా ముందుగా ఆయన ఎవరైతే ఉన్నారో సిలువ మీద గాయం చేసి దేవుడు బయట తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆదాములోంచి దేవుడు అవ్వని బయట తెచ్చాడు, క్రీస్తులో నుంచి ఆయన భార్యని బయట తీసుకుని వచ్చున్నాడు. ఆమేన్. అయితే మీరు గమనించండి, అవ్వలోంచి ఆదాములోంచి అవ్వను బయట తీసుకొచ్చిన తర్వాత అవ్వ దగ్గరికి వచ్చి ఆదాము చేసి నా ఎముకలో ఎముక, నా మాంసం నాలుగు తీపాటు నారి అనబడతావు. నిజమేనా? హల్లెలూయా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఏమనాలి? యేసుక్రీస్తు ఏమనాలండి? నాలోంచి తీయబడ్డావు, ఇప్పుడు నువ్వు నారి అంటానికి వీల్లేదు. నువ్వు నారివి కాదు, నువ్వు వాక్యమై ఉన్నావు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ దేవుడే శరీరధారే మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా జీవించును. ఆ వాక్యమైన శరీరమే సిలువ మీద కొట్టబడను. ఆ కొట్టబడే సిలువలోంచి, వాక్యంలోంచి నీవు బయటకు వచ్చున్నావు. కాబట్టి ఈరోజు నీవేమై ఉన్నావంటే నీవు వాక్యంలో భాగమై ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు దేవుడై ఉన్నాడు. నిజమేనా? స్థలమాటలాకు క్రీస్తు దేవుడై ఉన్నాడా? ఆమేన్. మరి క్రీస్తు దేవుడైతే నువ్వెవరు? ధైర్యం సరిపోవట్లేదు. ఎవరు మనం? భయం రావట్లేదు ఆ మాట అంటానికి. మీకు భయం లేదా మీకు అసలు ఆ మాట అంటానికి? ఎందుకని భయం లేదంటే యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు, నాకు అందుకని భయం లేదు. యేసుక్రీస్తు చెప్పలేదా, మీరు దైవములని మీరు ఎరుగురా? ఎవరు సార్? ప్రతిదినము తప్పు చేసి, ప్రతిదినం పాపం చేస్తా, అబద్ధాలు చెప్తా, మోసాలు చేస్తా, తప్పించుకొని తిరుగుతా, ఆదివారం చర్చికి రమ్మంటే రాకుండా బయట పనులకు పోతా. ఈరోజు మనం ఏమైనా మనం చెప్పుకుంటున్నాం? దేవుళ్ళు అని చెప్పుకుంటున్నాం. ఏ దేవుళ్ళు? చిన్న దేవుళ్ళు. భయం రావట్లేదా అంటున్నా? నిజంగా మన చిన్న దేవుళ్ళు అయితే మనం ఎలాగ ఉండాలంటే ముందు వాక్యానికి లోబడిపోవాలి.
ప్రార్థన చేసేవాడిగా ఉండాలా, విశ్వాసం కలిగిన వాడిగా ఉండాలా. వాక్యం ఏం చెప్తే దాన్ని కట్టుబడేవాడే నా దృష్టిలో చిన్న దేవుడు, వాడే దేవుడు కుమారుడు. దేవుడు ఒక ఆత్మచేత అందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారుడు అనబడతారు. ఆమేన్. ఒక మాట అడుగుతా చెప్పనండి. బైబిల్ రాసింది ఎవరు? ఇలా మాట్లాడదాం, త్వరగా అర్థమవుతుంది కదా. మనకు భాష ఉంది కదా. బైబిల్ మొత్తం ఎంతమంది రాశారు? 44 మంది రాశారు, 66 పుస్తకాలు. అయితే ఏంటన్నా రాసింది ఒక్కడే. ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు. నిజమేనా? అంటే ఇప్పుడు వాక్యం అంతా ఎవరు రాశారు? మరి నీవు వాక్యమై ఉంటే నీ లోపల ఎవరు ఉండాలా? నువ్వు వాక్యానికి లోపడితే నీ లోపల ఎవరు ఉంటారు? క్రీస్తు మన కొరకు ఏం పంపించాడంటే ఆయన పైకి వెళ్ళిపోతే, ఇదిగో నేను మీ కొరకు ఆదరణకర్తను పంపుతును. ఆదరణకర్తనిగా పరిశుద్ధాత్మ అనగా ఉత్తరవాది. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు మన కొరకు ఏం పంపించున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ఒక మాట ఉన్నది. విమోచన దినం వరకు ఆయనలో, ఆయన ఒక ఆత్మ యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఏ ఆర్ సీల్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. విమోచన దినం వరకు ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం విమోచించబడిన వధువా, విమోచించబడిన వ్యక్త, విమోచించాల్సిన వ్యక్త? విమోచించబడిన వ్యక్తి. ఎప్పుడు మీరు విమోచించబడ్డారు? సిలువలో ఆయన కొట్టబడినప్పుడు, అప్పుడు విమోచించబడాల. అక్కడ వెల చెల్లించడమైనది. ఆయన వెల చెల్లించేసి పైకి పోలేదు, కిందకి వెళ్ళాడు. ఆయన కిందకి వెళ్ళి పాతాళంలో అక్కడున్న అపవాదిని ఒక తనుదని తాళం లాక్కున్నాడు. ఆ తాళం తీసుకొని ఆదివారం ఉదయం పైకి వచ్చినప్పుడు అప్పుడు మనం విమోచించబడి ఉన్నాం. ఆమేన్. అంటే ఇప్పుడు భూమి మీద మనం ఎవరము? విమోచించబడిన వారము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక విమోచన దినం అంటే ఏంటి? ఇది కదా ప్రశ్న. గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చి విమోచించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరిని పైకి తీసుకుపోయే దినమని విమోచన దినము అంటాం. సో ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? విమోచన దినము అనగా ఎత్తబాటు, అనగా రెండవ రాకడ, అనగా క్రీస్తు కిందకి రావటము, అనగా శరీరాల మార్పు, అనగా మృతుల పునరుత్థానము. ఆమేన్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తుంది దేని కొరకు? ఎవరు చెప్పట్లేదు. పెళ్ళిళ్ళ కోసం కాదు, ఆస్తుల కోసం కాదు. గట్టిగా చెప్పండి. దేని కొరకు? అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన వచ్చేంత వరకు ఈ రక్త మాంసాలు భూమి మీద ఉన్నాయి కాబట్టి ఈ రక్త మాంసాలు ఏం కావాలో దేవుడు అవన్నీ నీకు ఇచ్చున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఇల్లంతా నీట్గా ఉన్నది, అవునా? ఇప్పుడు ఇవన్నీ కార్యాలు చేసేది ఎవరంటే కామన్ అంటే మేమేం చేయలే, పాస్టర్ గారు ప్రార్థన చేసాం, దేవుడే చేశాడు, అవునా? అయితే నేను ఇదేమంటున్నానంటే ఇది చాలా చిన్న కార్యం. బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట చెప్పున్నాడు, నేను మీ కొరకు నివాస స్థలమును సిద్ధపరిచి నేనుండు చోటికి మిమ్మల్ని తీసుకొని పోతాను. అంటే ఇప్పుడు పైన ఇంకో ఇల్లు ఉందా? ఎస్సా నోనా? ఎవరెవరికి ఉంది? ఎవరికి ఉంది పైన ఇల్లు? నమ్మిన వాళ్ళు చెప్పండి. అందరూ వద్దు, అందరూ చదువుతున్నారు ఎత్తగాని మీరు నమ్మిన వాళ్ళు మాత్రం చదువులు పైకి ఎత్తండి. నమ్మిన వాళ్ళు మాత్రం ఆమె చెప్పండి. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే, నీవు ఇక్కడ ఎలాగైతే ఇది కలిగి ఉన్నావో ఇది ఎంత నిజమో పరలోకంలో దేవుడు కూడా నీకు ఇలాంటిది ఏర్పరిచాడు, అది ఇంకా నిజమై ఉన్నది. క్రీస్తు వచ్చాడు అనంత నిజమై ఉన్నది, ఆయన తిరిగి లేచాడు అంత నిజమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలా నమ్మాలి మనం? ఇప్పుడు ఈ రాత్రి ఒక ప్రశ్న అడుగుతున్నా, చిన్నది, మళ్ళీ అమ్మ జ్ఞాపకం చేయడానికి. మన మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడా? చూపించండి. కనబట్టలేదు. విశ్వాసం చూపించండి, కనిపించదు. ప్రేమను చూపించండి, కనబడదు. అయితే ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడండి. కనబడదు కానీ ఉన్నాడు. ఎవరో యేసుక్రీస్తు ఒక ప్రశ్న అడిగాడు, అయ్యా నువ్వు మాట్లాడితే పరలోకం అంటున్నావు, మా తండ్రి పరలోకం, మా తండ్రి అంటున్నావు, ఒకసారి మాకు పరలోకం చూపించరాదా అన్న. మనం కూడా పరలోకం ఏమంటే పైకి ఇలా చూస్తాం. ఆయన అంటున్నాడు, పరలోకం అంటే పైన లేదు, మీ మధ్యలో ఉందన్న. విత్ ఇన్ యూ అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే విత్ ఇన్ యూ అంటే అది నీ లోపల ఉన్నది. నాకు చాలా కాలం మాట అర్థం కాలే. ఎందుకంటే దేవుడు ఎక్కడో పరలోకం అంటే పైకి ఆరోహణమైన బైబిల్లో చూస్తున్నాం. యోహాను సువార్త 21, మత్తయి 28 ఆయన పైకి పోయే మనం చదువున్నాం. మరి ఆయన పైకి వెళ్ళాడు కదా, ఆయన మన మధ్యలో ఉంటుంది అంటున్నాడు. చాలా కాలం నాకు అర్థం కాల. కొద్ది కాలం తర్వాత నాకు ఒక సంగతి అర్థమైనది. ఆమేన్. ఇప్పుడు దేవుడు వచ్చిన తర్వాత ఆయన పైకి తీసుకెళ్ళేటప్పుడు భూమి మీద ఉన్న ఆయన వ్యక్తులను తీసుకొని పోవాలి, అవునా? ఇలా మాట్లాడుకుందాం. ఈ శరీరం పైకి వెళ్తుందా? వెళ్ళదు. మరేం వెళ్తుంది పైకి?
లోపల ఆత్మ ఉన్నది. ఆయన పరలోకం ఎక్కడుంది అన్నాడు? నీ లోపలే ఉందన్నాడు. సో ఇప్పుడు పరలోకం ఎక్కడుంది? నా లోపల ఉంది. నా లోపల ఉన్నది నేను కాదు, ఈ శరీరం నేను. ఈ శరీరం ఇక్కడ పడేసి నా లోపల దేవుడు పెట్టిన ఆత్మ ఏదైతే ఉందో అది నేను పైకి తీసుకుని పోవాలా. ఆమేన్. కాబట్టి ఈ భూమి మీద ఉండగా నేను చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే ఈ శరీరాన్ని జయించి దేవుడి దగ్గరికి రావాలా, నా ఆత్మని దేవుడికి అప్పగించాలా. నిజమైన మాట. కాబట్టి ఈరోజు మన బాప్టిజం పొందటం అంటే ఉద్దేశం ఏంటంటే శరీరం పోయి నీళ్ళలో ముంచి పైకి తేటం కాదు, పొడిపాపి తడిపాపిగా రాటం కాదు. దేవుడికి ఏం కావాలంటే నీ మనస్సు కావాలా, నీ యొక్క ఆత్మ కావాలా. నీ యొక్క ఆత్మానికి అప్పగించినప్పుడు ఆ ఆత్మతో దేవుడు ఘనమైన కార్యం చేయగల దేవుడై ఉన్నాడు. ఆ మరణం వచ్చి శరీరాన్ని తాకినప్పుడు, శరీరం కింద పడిపోయినప్పుడు శరీరంలో ఉన్న వెలుగు సంబంధమైన ఆత్మ పక్కకి వెళ్ళిపోతుంది, చీకటితో నిండిపోయి శరీరం ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఆత్మను తీసుకెళ్ళి పరదేశంలో పెడతాడు, ఆయన వచ్చినప్పుడు ఆత్మను తీసుకెళ్ళి పైకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేది ఏంటి? ఆత్మేనా? ఎక్కడుంది ఇప్పుడు? అది నాలో ఉంది. ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కోపడం మాకండి, అందరం అయితే పోము. మీకు నిజం చెప్తున్నాను, అందరు పరలోక రాజ్యం పోము, కానీ వెళ్ళే వాళ్ళం అయితే ఉన్నాం. ఎవరో మనకు తెలియదు, ఆ వచ్చిన వాళ్ళు లెక్క తేలుతుంది. అప్పుడు దాకా ఎలా మనం విశ్వాసం కలిగైతే ఉందాం. ముందు అనుమానం కలిగి ఉండి మాకండి, విశ్వాసం కలిగి పైకి పోతామని. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యం వచ్చినప్పుడు దేవుని పైకి తీసుకెళ్లేటప్పుడు ఈ శరీరాన్ని పైకి తీసుకుపోడు. అపోస్తలుని పౌలు 1 కొరింథీ 15 అంటున్నాడు, ఈ గుడారము శిథిలమైపోయినప్పుడు వేరొక గుడారం మన కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఆమేన్. నువ్వు ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క సన్నిధి చేరగలుగుతావు. కాబట్టి ఈ గుడాలు నేను ఉండగా నేనేం చేయాలంటే వాక్యానుసారంగా జీవించాలా, సంఘ క్రమానికి లోబడాలా, ప్రార్థించేవాడిగా ఉండాలా, వాక్యానుసారంగా దేవుడు ఏవైతే చెప్పున్నాడు అవన్నీ నేను చేసినప్పుడు మాత్రమే దేవుడు నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేవాడై ఉన్నాడు. ఆమేన్. ఇవన్నీ మంచిదే. ఒక భాగానికి వచ్చాయి, ఇప్పుడు రెండో భాగం మాట్లాడుకుందాం. ఈ శరీరంలో మనం ఉన్నాం. ఈ శరీరంలో మనం ఉండగా ఈ శరీరానికి ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా ఒక మాట చెప్పండి, నాకు పుట్టిన దగ్గర నుంచి నాకు ఏ చిన్న జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ రాలేదు అన్నోళ్ళు, తలనొప్పి కానీ కాళ్ళు నొప్పులు కానీ కళ్ళు తిరగటం కానీ పడిపోవడం కానీ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా కానీ, అది ఎవరు అప్పారావు గారేనా? గడిగా చెప్పండి, లేవా? ఎవరికి ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని వచ్చి పైకి తీసుకెళ్తానన్నాడు. ఆయన పైకి తీసుకెళ్ళేంత వరకు మనం ఈ రోగాలతో ఉండడం దేవుడికి ఇష్టమా? కాదండి. మరి పైకి తీసుకెళ్ళటానికన్నా ముందు మనం ఈ శరీరంతో రోగం కానీ ఉంటే దేవుడికి ఇష్టం లేదు. అందుకని దేవుడు ఏం చేస్తారంటే ఆయన ఒక రక్తం కాచినప్పుడు మనకి విమోచన కలిగించాడు. ఆ విమోచనలో దేవుడు మనకి మన యొక్క పాపాలను మొత్తం ఆయన తీసేసి ఉన్నాడు. రెండో పని కూడా చేస్తున్నాడు. ఆ రెండో పని ఏంటంటే స్వస్థత ఇచ్చిపోయి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఈ రాత్రి ఇంకో మాట మాట్లాడుకుందాం. దేవుడు స్వస్థత చేయాలంటే ఎలా చేస్తాడు? దేవుడు స్వస్థత ఎలా చేస్తాడు? దేవుడు ఎవరిని స్వస్థత చేయాలంటే దేవుడు వారిని ముట్టాలా, దేవుడు ముందుగా వాళ్ళని చూడాలా, తర్వాత వాళ్ళ దగ్గరికి రావాలా, తర్వాత ఆయన ముట్టాలా. మికాయలు వచ్చి స్వస్థపరచడు, గాబ్రియలు వచ్చి స్వస్థపరచడు, మాచిపతి వచ్చి స్వస్థపడడు, దేవుడు యొక్క దూతలు శరాబులు కెరూబులు వచ్చి స్వస్థపరచడు. నిన్ను స్వస్థపరిచేవాడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొక్క రక్తంలోనే శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నది. ఆమేన్. ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిపోయిన ప్రభావం ఎక్కడికి వచ్చిందంటే ఇదిగో యేసుక్రీస్తు లోపలికి వచ్చింది. ఈ రాత్రి ఇంకో ప్రశ్న అడుగుతున్నా, యేసుక్రీస్తులో ఉన్న ఆ ప్రభావము యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి పోయినది? ఆటల్లో రావాలి, మన ఆట తప్పకూడదుగా. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోతే అక్కడ ఉన్న శిష్యులను పిలిచి మీరు పోయి మేడగదిలో ఉండండి, పైనుంచి శక్తిని పొందుకునేంత కిందకి దిగిరా మాకండి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలా? శక్తి పొందుకోవాలా. ఎక్కడి నుంచి? పైనుంచి. ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా వాళ్ళు పోయి చేశారు. దేవుడు చెప్పిన మాటకి మనం కానీ కట్టుబడితే ఆయన చెప్పిన మాటకి ఆయన కట్టుబడే దేవుడై ఉన్నాడు. వీళ్ళందరూ పైకి వెళ్ళి మేడగదిలో ఉన్నప్పుడు ఆ మేడగదిలో వీళ్ళు 10 రోజులు కనిపెట్టిన తర్వాత పైనుంచి దేవుని యొక్క శక్తిని పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. వీళ్ళు శక్తిని పొందుకున్నారు. హల్లెలూయా. శక్తిని పొందుకొని కిందకి దిగారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు? గట్టిగా చెప్పండి. కొత్త మద్యం తాగిన వాళ్ళు అన్నారు. కొత్త మద్యం తాగిన వాళ్ళు అన్నారు. అవునా? అయితే వాళ్ళు పేతురు ఏమైనా ఫీల్ అయ్యాడా? నాతనాయేలు ఏమైనా ఫీల్ అయ్యాడా?
మత్తయ్య గారు ఏమైనా ఫీల్ అయ్యారా? ఫిలిప్ ఏమైనా ఫీల్ అయ్యాడా? ఫీల్ కాల. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది పరిశుద్ధాత్మ కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. హల్లెలూయా. మరి ఈరోజు మనల్ని ఎవరైనా ఏదన్నా అంటే మనం ఏం చేస్తున్నాం? నేను పడలేదండి, గట్టిగా చెప్పరేంటండి ఎవరు? ఎలా ఫీల్ అవుతాం అంటే ఇప్పుడు నేనేమనొచ్చు? ఎవరిలో? మీరే నిజం చెప్పాను, నేనేం అనలేదు. ఎవరి దగ్గర లేదు పరిశుద్ధాత్మ? ఇప్పుడు ఎవరైతే అలాగ ఫీల్ అవుతున్నారో దాని ఒక అర్థం ఏంటంటే, దేవుడు నీ లోపలికి వచ్చినప్పుడు నీవు దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉంటావు, దేవుని యొక్క స్వరూపాన్ని నీవు వచ్చి ఉంటావు. ఆయన యొక్క చిత్తానికి లోబడేవాడిగా నువ్వు జీవించడానికి దేవుడు సమస్తము ఆయన ఉన్నవి నీ లోపల పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చినట్టుగానే ఆయనలో ఉన్న గుణలక్షణం ఒక్కొక్కటి కూడా ఆ ఆత్మను పొందుకుని వారికి ఇచ్చున్నాడు. ఏమన్? ఇప్పుడు ఈ మేడగదిలో వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పొందుకొని కిందకి దిగారు. వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన మాటకి అందరూ లోపడుతున్నారు, అందరూ కట్టుబడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి అర్థమైంది, మాట్లాడుతుంది పేతురు కాదు, పేతురులోంచి దేవుడు ఒక ఆత్మ మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. మరి ఈరోజు ఇంకొక దేవుడు యొక్క సేవకుడు మాట్లాడితే మనతో సేవకుడు కాదండి, సేవకుడిలోంచి దేవుడు ఒక ఆత్మ మనతో మాట్లాడాలా, ఆ ఆత్మ మనల్ని సంధించాలా, ఆ ఆత్మ మనకి సహాయం చేయాలా. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుందాం. ఒకరోజు పేతురు వెళ్తా ఉన్నాడు. పేతురు యొక్క నీడబడి కొద్దిమంది పైకి లేచారు. యేసుక్రీస్తు నీడబడి ఎవడు పైకి లేవలేదు. అవునా? ఇప్పుడు చెప్పచ్చా? పేతురు నీడలో ఏమన్నది? ప్రభావం ఉన్నది. ఎలాగా? ఇజ్రాయెల్లోంచి వెళ్ళిపోయిన ప్రభావం యేసుక్రీస్తు లోపలికి వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుని ఆమె లోపలికి ప్రభావం వచ్చింది. ఇప్పుడు ఆ ప్రభావాన్ని దేవుడి మేడగదిలో కొమ్మరించున్నాడు. ఆ కొమ్మరించిన ప్రభావము పేతురులో కాదండి, పేతురు నీడలో పనిచేస్తున్నది. గట్టిగా చెప్పచ్చా? ఆమేన్. నాకు తెలిసి అమెరికాలో ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రస్తుతం ఆయన లేడు, రంగం మీద చెల్లిపోయి ఉన్నాడు. గొప్ప పరిచయం చేశాడు, చనిపోయిన అనేక మంది ఆయన పైకి లేపున్నాడు. కొద్దిమందికి ఆ చరిత్ర కూడా తెలుసు అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఏమన్? ఒకసారి నేను ముందు వెళ్తా ఉంటే ఈయనకన్నా ముందు కొద్దిమంది యవనస్తులు కారు తీసుకొని పోయి యాక్సిడెంట్ చేసి కారు మొత్తం తిరగబడిపోయినది. ఒక అతను యవనస్తుడు నడుము వరకు కారు కింద తిరిగిపోయినాక ఈ నడుము జాయింట్ తెగిపోయినది. మిగతా వాళ్ళందరూ స్నేహితులు మొత్తం పారిపోయారు. ఈ సేవకుడు కూడా అక్కడికి వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు, ఆ కారు దగ్గరికి ఎలాగపోయాడు, నడిచాడు, ఇలాగ వెళ్ళిపోయాడు. ఆయన ఆగలేదు, ప్రార్థన చేయలేదు, ముట్టుకోలేదు, నువ్వు పైకి లేనలేదు, ఏమి గద్దించలా, ఏమి చేయలా. ఇతను ఇలా వెళ్ళిపోగానే ఆ యవనస్తుడు కారు కింద నుంచి కారు నెట్టుకొని పైకి లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలాగా వినబడలేదు? గట్టిగా చెప్పండి. అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రభావం ఇంకా భూమి మీద ఉన్నదా లేదా? నమ్మగలరా? ఆ కాలమే కాదు, ఈ కాలంలో కూడా దేవుడు కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమై ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి రీసెంట్గా పోయిన సంవత్సరం ఇంచుమించుగా ఇదే టైంలో అనుకుంటా, ఏ కాలం సైదాపురంలో ఎప్పుడు ఎర్రజంగం మార్చి ఏప్రిల్ అనుకుంటాను ఇంచుమించుగా, అక్కడ ఒక స్త్రీని తీసుకొచ్చారు, ఎలిజబెత్ అమ్మ పేరు. ఇటు పక్కన కూర్చోమన్నారు, దగ్గరలో కూర్చోబెట్టారు. కాళ్ళు చేతులు పని చేయట్లా చాలా కాలం నుంచి, చెయ్యి పైకెత్తలేదు, లేవలేదు, నడవలేదు, గట్టిగా మాట్లాడలేదు. దెయ్యం 10 ఏళ్ళ నుంచి ఇబ్బంది పెడతా ఉన్నది. మీరు చూసినట్టున్నారు ఆ వీడియో. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు చూపించాము, జ్ఞాపకం ఉన్నదా? ఆ ప్రసంగం చేస్తామంటే ఆమె మూలుగుతూ ఉన్నది, మధ్యలో అని మూలుగుతూ ఉన్నది. ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు పోయి ఆమెను ముట్టుకుపో ఒకసారి అంటున్నాడు. మాట్లాడుతూ పోయి ఆమెను ఇలా ముట్టుకుని ఇలాగ వచ్చేసాం. కొద్దిసేపటికి ఆమె చేతులు పైకి లేపి కేకలు పెడుతున్నది. కొద్దిసేపు ఆమె దగ్గరికి పోయి చేయించి పైకి లేవమంటే ఆమె చేయించి పైకి లేచింది. ఆమె నుంచోటం కాదండి, ఆమె తర్వాత డ్యాన్స్ ఆడుతూ ఉంది ఇలాగా. పోయిన నెల మేము అక్కడ ఎర్రజంగం వెళ్తే ఆమె చెప్తున్నారు అక్కడ ఉన్నోళ్ళు, ఆమె ఆ ఊరు నుంచి నడిచి ఇంకొక ఊరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు నడవలేనామా. ఎవరు స్వస్థపరిచారు? అర్థమవుతుందా? దాని ఒక ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ప్రభావం ఇంకా భూమి మీద ఉన్నది. నువ్వు నమ్మినప్పుడు ఆయన రంగం మీదకి వస్తాడు. నువ్వు విశ్వసించినప్పుడు దేవుడు కార్యం చేయగలడు. ఆయనలో ఉన్న ప్రభావము ఆయన కొరకు కాదు, ఆ ప్రభావం మనకి ఇవ్వటానికి. చిన్న మాట. ప్రభావాన్ని దేవుడు మేడగదిలో కుమ్మరించాడు. అపోస్తలుల యొక్క పరిచయలో దేవుడు కార్యాలు చేశాడు. ఆమేన్. ఒకరోజు అపోస్తలుని పోలికట్టు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాలా బిజీగా ఉంది, లైన్ చాలా పెద్దగా ఉన్నది. ఎవరో వచ్చారు, పాస్టర్ గారు మా దగ్గరికి రండి ప్రార్థన చేయాలన్నాడు. ఇక్కడ చాలా పెద్ద లైన్ నీళ్ళు వదిలిపెట్టి రాలన్నాడు. కాదని మీరు అక్కడ రావాల్సిన వాళ్ళకి చాలా అర్జెంట్ అన్నాడు. పౌలు గారు అన్నాడు, ఇదిగో కచ్చిపు తీసుకున్నాడు, పెట్టుపో. వినబడలేదు?
కర్చీఫ్ తీసుకెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు ఈ కర్చీఫ్ జాగ్రత్తగా తీసుకుపోయారు. తీసుకెళ్ళి అక్కడ బాగోని ఆమె తీసుకెళ్ళి ఆమె తలకిలా తగ్గించగానే ఆమె లేచి కూర్చున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏంటన్నా ప్రభావం దేనిలోకి వచ్చింది? ఇక్కడున్న మీలో చాలామంది సేవకుల దగ్గరికి వచ్చి కొన్నిసార్లు నూనె డబ్బా ఇచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. అవునా? ఆ నూనె మనం తీసుకెళ్ళి రాసిన తర్వాత అక్కడ గాయమైన, వ్యాధి అయినా, బాధ అయినా పోతుంది. ఏమేన్? ఇప్పుడు ప్రభావం ఎక్కడికి వచ్చింది? గట్టిగా చెప్పండి. మేడగదిలోకి వచ్చింది, పేతురు నీడలోకి వచ్చింది, పౌలు చేతిగుడ్డ లోపలికి వచ్చింది. నిజమేనా? ఈ రాత్రి ఇంకొకటి నా జీవితంలో నేను చూసిన ఒక సంఘటన మీకు చెప్తా. కాంగో దేశం నుంచి ఒక దైవజనుడిని తీసుకొని వచ్చాము ఇండియాకి. గొప్ప పరిచయం చేస్తూ ఉన్నాడు. ఉప్పాడ దగ్గర, కాకినాడ దగ్గర ఉప్పాడ అని ఒక ఊరు ఉన్నది. మన సోదరుడు తెలుసు, కాకినాడ నుంచి వచ్చాడు ఆయన. ఉప్పాడలో ప్రసంగం జరుగుతూ ఉన్నది. ప్రసంగం మొత్తం అయిపోయిన తర్వాత ప్రార్థన వసతి పెట్టున్నారు. ఆయన మాట్లాడుతాను ఇంగ్లీష్లో, నేను తర్జుమా చేస్తున్నాడు. ఒక సహోదరు వచ్చింది. ఆమెకి చెయ్యి పని చేయటల్లా. ఒక 3 నెలల పాటు చేతిలో ఏం పట్టుకున్నా పడేస్తుంది కిందకి ఇట్లాగా. ఆ పాస్టర్ గారు అంటున్నారు, ఇప్పుడు దాకా నేను దేవుడు ఒక ఆత్మ కింద ప్రసంగం చేశాను, ఇదిగో ఈయన పాలకే ఇప్పుడు దాకా దీన్ని తర్జుమా చేస్తున్నాడు, ఆయన మీద కూడా ఆత్మ ఉన్నది, నువ్వు ఆయన మైకి తీసుకొని చేత్తో పట్టుకో అన్నాడు. ఎక్కడదో సంగతి మాట్లాడాల నేను. ఆళ్ళకదో ఇళ్ళకదో మనకొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారు ఆ మైకు 25,000 అంటున్నాడు. ఆమె చెయ్యి పడేస్తే ఏది పెట్టినా కూడా. ఇప్పుడు పక్కన ఆయనేమో దేవుడు ఒక ఆత్మ కింద ఉన్నాడు. మరి ఆయన చెప్పింది నేను చెయ్యాలి, లేకపోతే లెక్క చెప్పాలా? ఇప్పుడు ఏమన్నా సరే ఏం చేస్తామో మైకి పట్టుకొని ఇచ్చాను ఆమెకి. ఆమె చెయ్యి మైకి పట్టుకుని ఇలాగ అంటుంది. ఆయన అన్నారు 25,000 అంటున్నాడు ఆయన పాస్టర్ గారు. కొన్నిసేపటి చెయ్యి ఇలాగ ఆగిపోయింది. హల్లెలూయా. ఆమెకి తీసేసి వాటర్ బాటిల్ ఇచ్చాం. వాటర్ బాటిల్ ఎలా పట్టుకుని బయటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి నేనంటున్నా, ప్రభావం ఎక్కడికి వచ్చింది? మైక్ లోపలికి వచ్చింది, కచ్చివి లోపలికి వచ్చింది, నీళ్ళ లోపలికి వచ్చింది, మేడగది లోపలికి వచ్చింది. ఈ రాత్రికి ఒక సంగతి చెప్పాలా? ఈ రాత్రి ఒక సంగతి మీకు చెప్పాలా? అదే ఆత్మ, అదే శక్తి, అదే ప్రభావము ఇక్కడ ఉన్న యేసుక్రీస్తులో ప్రతి ఒక్కరి లోపలికి ఆల్రెడీ వచ్చామన్నది. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే ఈ రాత్రి అదే ప్రభావం నిన్ను కూడా తాకేదిగా ఉన్నది. వాక్యాన్ని నమ్ము, వాక్యాన్ని అంగీకరించు, వాక్యాన్ని వెంబడించు. వాక్యం కొరకు నువ్వు నిలబడి ఉన్నప్పుడు ఆ ప్రభావం నీలో నిలబడి ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఇజ్రాయెల్లోంచి వెళ్ళిపోయిన ప్రభావము యేసుక్రీస్తు లోపలికి వచ్చింది. ఆయన దగ్గర ఏది ఉంచుకోవాలా? మేడగది అందరికి ఇచ్చేశాడు. మేడగది నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు దీని లోపల ఒక పుస్తకాలు రాశారు, అపోస్తలుల కార్యములని. దేవుడు దాని లోపల పెట్టాడు ఆయన ప్రభావాన్ని. ఇప్పుడు అదే అపోస్తలుల కార్యములు మీరు కూడా ఆ బోధలోకి కానీ తిరిగి వచ్చినట్లయితే, వినబడలేదు నాకు, అపోస్తలులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ, ఆ ఒక్కసారి అప్పగించిన బోధలో దేవుడు పరిశుద్ధాత్మ కూడా ఇచ్చున్నాడు. మేడగదిలో ఆయన కుమ్మరించిన ఆత్మ ఆయన ఒక గ్రంథంలో పెట్టున్నాడు. నువ్వు ఆ గ్రంథంలో ఉన్న ఒక వాక్యాన్ని నమ్మినప్పుడు, వెంబడించినప్పుడు, దానికి లోపడినప్పుడు ఆ వాక్యాన్ని రాయించే పరిశుద్ధాత్మ కూడా నీ లోపలికి వచ్చేవాడిగా ఉన్నాడు, నీతో ఉండేవాడిగా ఉన్నాడు, నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు, నిన్ను ముందు తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి నిన్ను సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పాలా, కారులో ఎక్కేటప్పుడు అనుకున్నా ఈరోజు ప్రసంగం చేయలేనేమో అనుకున్నా. రాత్రి నుంచి జ్వరంగా ఉన్నది. ప్రసంగం చేయాలా వద్దా కోమలికి మాట ఇచ్చాం. ఎలాగా ప్రభు అనుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు ఇదిగో దేవుడు సహాయం చేశాడు ఈ రాత్రిలాగా. ఆమేన్. నేను నమ్ముతా ఉన్నా, దేవుని యొక్క ప్రభావం పనిచేయబట్టే ఆ జ్వరం పారిపోయిందని నమ్ముతున్నా, ఆ బలహీనత పారిపోయిందని నమ్ముతున్నా. ఇంకా నమ్మేవాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. ఓ చిన్న మాట చెప్తా ఉన్నా, దేవుని యొక్క ప్రభావము ఈ రాత్రి మన మధ్యలో నమ్మితే సమాధానం రావట్లేదు. నమ్మితే ఆయన కార్యాలు కూడా మనం నమ్మాలి. ఆయన ప్రభావం వచ్చినప్పుడు కార్యాలు చేయకుండా పోదు. ఆమేన్. ఈరోజు దేవుడు యొక్క శక్తి ఆయనలో ఉంచుకోకుండా ఆయన యొక్క సంఘంలో కుమ్మరించాడు. ఇప్పుడు దేవుడు యొక్క సంఘం అంటే ఎవరు చెప్పలేదు? అవునా? సంఘం అంటే బిల్డింగ్ కాదండి, సంఘం అంటే విశ్వాసి. ఆమేన్. పరలోక రాజ్యం ఎక్కడుంది? విశ్వాసి లోపల ఉంది. సంఘంలో 4 గోడల మధ్యలో లేదు.
ఈ రోజు రాత్రి ఇక్కడ కూడుకున్నాం, ఇదే సంఘము. బిల్డింగ్లో కూడుకుంటే అదే సంఘము, చెట్టు కింద ఉంటే అదే సంఘము. అదే సంఘం అనగా విశ్వాస అయి ఉన్నాడు. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? విశ్వాసలో ఉంటుంది. ఆయన యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుంది? విశ్వాసలో ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు పరలోకం ఎక్కడ తీస్తాడంటే నీ లోపల నుంచే తీస్తాడు. ఒక చిన్న మాట చెప్తాను, దీనికి చాలా మందికి అర్థం కాదు, కొద్ది కన్ఫ్యూజ్గా నన్ను చూస్తున్నారు. ఒక చిన్న మాట చెప్పాను. దేవుడు నాకు ఒక కొడుకునిచ్చాడు. చూసినట్టున్నారు ఇక్కడ వాళ్ళు చాలామంది. వాడికి 4 ఏళ్ళు ఇంతే ఉంటాడు. మైకేల్ పేరు. మైకేల్కి మీసాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఇంకొక 15 ఏళ్ళు వచ్చాక ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? పరలోకం నుంచి వస్తాయా? అనకాపల్లి నుంచి వస్తాయా? ఆర్లెవా నుంచి వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఆ టైం వచ్చాక అవి బయటికి రావాల్సిందే. నా మాట అర్థమవుతుందా? అలాగే దేవుడు కూడా ఆయన ఒక గుణలక్షణాలు మీ లోపల పెట్టాడు. ఆ సమయం వచ్చినప్పుడు మీరు ప్రార్థించినప్పుడు ఈ మోకాలు నేల కారినప్పుడు ఆ యొక్క శక్తి మీ లోపలికి వచ్చేదిగా ఉంటుంది. మీరు వాక్యానికి లోపడినప్పుడు అది మీలోంచి పనిచేసేదిగా ఉంటుంది. ఆయన యొక్క ప్రభావం కూడా ఇప్పుడు దేవుడు మీ లోపల పెట్టున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు అది రంగం మీదకి వచ్చేదిగా ఉంటుంది, అది పనిచేసేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనకు కనబడవు, అవునా? కొద్దిమందికి ఒక్కోసారి మేము బాప్టిజం ఇస్తూ ఉంటాం. ఇలా ఇవ్వగానే ఒక్కోసారి లేచేమంటే ఇలా చూస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకు? గట్టిగా చెప్పండి. పావురం వచ్చిందా అని. రాదు, అప్పుడే టైం ముందు వస్తుంది, ఎక్కడికి పోతే వస్తుంది. వీళ్ళు కంగారు, నీళ్ళలో కూడా మునగనుకోబడి నన్ను నెట్టుకొని పైకి వస్తారు. పాస్టర్ గారు ఏంటి వస్తుందా? వచ్చే టైం ఉంది, ఇంకా రాలేదు, వస్తుంది. నువ్వు ముందు తిరిగి జన్మించు. వీళ్ళ కంగారు అంటే తెలుసా, నీళ్ళలో కూడా మునగల సరిగ్గా సగం చుట్టూ తరిగితే ఉండదు, పైకి వచ్చేస్తున్నారు అలాగా. ఏంటి కారణం? కంగారు పడేవాడి దగ్గర దేవుడు ఆత్మ రాదు. ఎప్పుడు ఓపిక పట్టండి, ప్రార్థించండి, సహనం కలిగి ఉండండి, నమ్మకం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. నువ్వు అన్నీ కలిగి ఉన్నప్పుడు వాటన్నిటిలోనే దేవుడు నీకు ఇచ్చిన ప్రభావం కూడా వస్తుంది. ఆ ప్రభావం వచ్చిన తర్వాత దేవుడు యొక్క ఆత్మ నీ మీదకి రాకుండా ఎలాగుంటుంది అంటున్నా. ఆమేన్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఇజ్రాయెల్లోంచి వెళ్ళిపోయిన ప్రభావము ఈరోజు ఇజ్రాయెల్లో లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు లోపలికి వచ్చింది. క్రీస్తులో ఆయన పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు ఆయనలో ప్రభావం పెట్టుకోవాలా. ఆయన అన్ని జనుల్లో కుమ్మరించున్నాడు. అన్ని జనులు ఎక్కడ కుమ్మరించాడు? మేడగదిలో కుమ్మరించాడు. ఆ మేడగదిలో కుమ్మరించిన అదే ఆత్మ, అదే శక్తి, అదే వాక్యము, అదే ప్రభావము ఈరోజు ఈ 7వ సంకాలమైన చిట్టజీవి సంకాలమైన లౌకిక సంకాలం మన మీదకి వచ్చి ఉన్నది. ఆమేన్. దేవుని పక్షపాత ఖచ్చితంగా. మొదటి సంకాలంలో దేవుడు ఆత్మనిచ్చి 7వ సంకాలం ఎవడా ఇస్తాడు? ఎవడా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ఒక మాట ఉన్నది. వధించబడిన ఒక గొర్రెపిల్ల ఉన్నది. ఆ గొర్రెపిల్ల 7 కొమ్ములు 7 కనులు ఉన్నాయి. ఆ కనులు ఏంటి? భూమి అంతటికి పంపబడిన దేవుడి యొక్క 7 ఆత్మలు. మరి దేవుడి దగ్గర ఉంది ఒకటే ఆత్మ కదా, 7 ఆత్మలు ఏంటి? ఎఫెసు, స్మర్ణ, పెర్గమము, తుయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదీకియా. ఈ లౌదీకియా అంటే 7 సంఘ కాలాలకి దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మలో ఉన్న 7 భాగాలు పంపించున్నాడు. ఆమేన్. దేవుడు 7లో పరిపూర్ణుడు. నిజమైన మాట. శద్రకు మేషకు అబేద్నెగోలు మంటల్లో పడేటప్పుడు అక్కడ మంటలు 7 రకాలుగా పెంచి 7 ఇంతలుగా పెంచాడు. 7 ఇంతలు పెంచాక దేవుడు దిగి వచ్చున్నాడు. మళ్ళీ ఇప్పుడు దేవుడు ఆ 7వ ఆత్మ ఉన్న కాలంలోకి ఆయనే దిగి రావాల్సి ఉన్నాడు. హానోకు 7వ వాడు ఆదాము నుంచి 7వ వాడిని దేవుడు పైకి తీసుకుని పోయి ఉన్నాడు. మరి 7వ సంఘాలు మనమై ఉన్నాం కదా. దేవుడు మనం తీసుకెళ్ళాలా? ఎలా తీసుకెళ్తాడు? ఆయన ఒక ఆత్మను పొందుకుని వాడిని తీసుకుని పోతాడు. ఆయన యొక్క ప్రభావం కలిగిన వాడిని తీసుకుని పోతాడు. ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించే వాళ్ళని దేవుడు తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. కాబట్టి లోబడదామా? ప్రార్థిద్దామా? విశ్వాసంగా ఉందామా? నమ్మకంగా ఉందామా? ప్రభావం కలిగి ఉందామా? ఇప్పుడు చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరు పాస్టర్లను దాటిపోద్దు. ఒక మాట చెప్తున్నా మీకు. మీ ఇంట్లో సమస్య రాగానే ముందు మీరు ప్రార్థించండి. గట్టిగా చెప్పండి. ఎందుకంటే ప్రార్థించే శక్తి దేవుడు మీ లోపల కూడా పెట్టున్నాడు. ఈరోజు దేవుడికి విశ్వాసికి మధ్యలో పాస్టర్ లేడు. దేవుడికి నీకు మధ్యలో ఎవరు లేరు, దేవుడే ఉన్నాడు. నీకు దేవుడి యొక్క మార్గం తెలియచేయడానికే సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు చూపించిన మార్గం దేవుడి దగ్గరికి చేరుతా ఉన్నావు. ఎందుకు సేవకుడిని దాటిపోవద్దంటే గుంటూరు నుంచి వచ్చారు పాలుగా మమ్మల్ని ప్రార్థన చేసుకోమన్నారు, ఇక మేము చర్చికి రాకపోంటారు వీళ్ళు. ఈ తలాంతులు వద్దండి మనకి, దాన్ని వదిలిపెడదాం. మనకు కావాల్సింది ఏంటంటే వాక్యానికి లోబట్టం కావాలి. నువ్వు ప్రార్థిస్తే దేవుడు రానన్నాడా? నువ్వు మొరపెడితే దేవుడు వినన్నాడా? నువ్వు వినాలి. నీ ప్రార్థన దేవుడు వినాలి, దేవుడి దగ్గరికి చేరాలా. ఆమేన్. దేవుడి దగ్గరికి చేరాలంటే మనం ఎలాగ ఉండాలి? ముందు వాక్యానికి లోబడాలి. అవునా?
వాక్యానికి లోబడకుండా దేవుడు కార్యం చేయగలరా? దేవుడు యొక్క ప్రభావం నీ మీద పని చేయగలరా? కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న చాలామంది నాకు ఇంకా సమస్య ఉంది, ఈ సమస్య దేవుడు తీర్చలేదు, ఇంకా ఈ సమస్య అయిపోవటం లేదు, ఇక ఎంతకాలం ప్రార్థించినా ఇలాగే ఉన్నది అంటే లోపం ఎక్కడుంది? ఇప్పుడు ఒప్పుకోరే, ఇందాక అంత కేకలు పెట్టారే, ఆమెలు నిలిచారే, రేకులు కూడా కొంచెం పైకి వెళ్ళి కిందకు వచ్చినాయే, మరి ఇప్పుడు ఒప్పుకోవాలి కదా. ఒప్పుదలంటే ఇలాగ ఉంటుంది. ఇది లేకుండా దేవుడేమో రాడు. కాబట్టి సమస్య ఎక్కడుంది? దేవుడి దగ్గర సమస్యలు లేవండి, ఆయన సమాధానాలే ఉన్నాయి. సమస్య మన దగ్గరే ఉన్నది, సమాధానం కూడా మనకే ఇచ్చాడు. ఈ సమస్య ఏంటో తెలుసా? దేవుడి దగ్గరికి రావటానికి సమస్య. అవునా? కోపడ్డరు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? ఎవరు చేయట్లేదు, ఎవరు సపోర్ట్? కోపడ్డరు ఎవరు? కోపడ్డా కూడా చెప్తాను నేను. చర్చికి రమ్మంటే అని చెప్తాం మన మాటలు. ఏమ్మా ఎవరు చెప్పట్లేదు? ఆదివారం చెప్పండి అమ్మా, చెప్పరు ఎవరు? కుదురుద్దా? ఆదివారమే చుట్టాలు వస్తారు, ఆదివారమే ఉద్యోగాలు వస్తాయి, ఆదివారమే పనులు వస్తాయి, ఆదివారం అనారోగ్యం వస్తుంది. మరి దేవుడేమో ఆదివారం చర్చ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కోపడరుగా. ఎందుకు సమస్యలు వస్తాయి అంటే మనం చర్చికి పోక, చిన్నదే మనకి అనారోగ్యం వస్తే ముందు ఎక్కడికి పోతాం? హాస్పిటల్కి వెళ్ళేది. ఆ హాస్పిటల్ దానికన్నా గొప్ప డాక్టర్ ఉండేది ప్రభు యేసుక్రీస్తు చర్చిలోనే. నువ్వు చర్చికి వచ్చినప్పుడు నీ వ్యాధి ముందుంచని బయటికి పోతుంది, నీలోంచి బయటికి పోతుంది. ఎందుకంటే నువ్వు చర్చికి వచ్చినప్పుడు వాక్యం వింటున్నప్పుడు ప్రభావాన్ని పొందుకుంటావు, స్వస్థతను పొందుకుంటావు. కాబట్టి సంఘానికి ఎందుకు రావాలా? శక్తిని పొందుకోవటానికి, ప్రభావాన్ని పొందుకోవటానికి, దేవుడు యొక్క ఆత్మను పొందుకోవటానికి. శరీర సంబంధమైన బాధల శోధనలే కాదు, ఆత్మ సంబంధమైన వాటిని కూడా జయించడానికి దేవుడిచ్చే ప్రభావం నీకు అవసరమై ఉన్నది. నిజం చెప్దామా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.